మహిళలపై అఘాయిత్యాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. మహిళల పాలిట భర్త, అతని బంధువులే రాబందులుగా మారారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా గణాంకాలు విడుదల చేసింది. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి 2022లో 22,065 కేసులు నమోదైతే 2023లో అవి 23,679 కేసులకు పెరిగాయి. భర్త, అతని బంధువుల వేధింపుల కారణంగా 10,518 కేసులు నమోదయ్యాయి. మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి వ్యక్తిత్వ హననానికి పాల్పడటానికి సంబంధించి 5,024 కేసులు నమోదయ్యాయి. మహిళలను కిడ్నాప్ చేసి హింసించారంటూ 2,152 కేసులు నమోదయ్యాయి. ఇక ఫోక్సో చట్టం కింద 3,128 కేసులు నమోదైతే వాటిలో హైదరాబాద్లోనే 508 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక 817 రేప్ కేసులు నమోదు కాగా వాటిలో 14 హత్య, సామూహిక అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇక చార్జ్షీట్ రేట్ చూసుకుంటే 88.1% ఉండగా ఇది జాతీయ సరాసరి 77.6% కంటే ఎక్కువని నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం 1,71,418 ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా 6.2% ఉంది.